ఇక సీఎం ఏ శాఖలోనూ జోక్యం చేసుకోరు, మంత్రులకు రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నిన్ననే ఇప్పుడు మరి ఈయన మరి తాపుకో మాట మాట్లాడుతాను నాకైతే అర్థం అవుతలేదు. నేను ఇక్కడ లేరు, నేను పేపర్లో చదివిన, అది ఏ పేపర్ అనేది చూస్తా. ఇంకా ఆయన నిన్న అనుకోండి, నిన్ననో మొన్ననో ఏదో స్టేట్మెంట్ ఒకటి ఉండే, నాకు తెలియకుండా నేను ఇక్కడ లేనప్పుడు జరిగిపోయింది. సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించినటువంటి జీవో నేను లేనప్పుడు జరిగిపోయింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఏమో ఈయన లేనప్పుడు జీవో ఎట్లయితుంది అంటే ముఖ్యమంత్రి ఏమన్నా ఇచ్చిండా అనేది అనుమానం వచ్చింది అందరికీ. అయితే దీనిపైన చాలా రకాలైనటువంటి ప్రచారం అయిన తర్వాత మనం ఏమంటాడంటే ఈయన, లేదు లేదు మేము అందరం కలిసి ఒకేసారి కూకొని మేము మాట్లాడుకున్నాం, ముఖ్యమంత్రికి నాకు తెలిసే జరిగింది అనేది ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం ఏ శాఖలోనూ జోక్యం చేసుకోరు అంటే నీ శాఖలో జోక్యం చేసుకున్నాడు సార్. మరి నువ్వు ఇక్కడ లేనప్పుడు జీవో వచ్చిందని చెప్తివి, ఏది టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని, మరి ఏంది సార్ అంటే అప్పుడు మళ్ళా సరిదిద్దుకొని లేదు లేదని చెప్పేసి మళ్ళీ రెండు రకాలైనటువంటి మాటలు అన్నట్టు. మరి అంటే మరి ఈ మంత్రులకు ఆమ్యామ్యాలు ముట్టకపోతున్నావు, సినిమా రేట్ల విషయంలో టికెట్ల రేట్ల విషయంలో కొంతమందికి వెసులుబాటు ఇస్తూ ఉన్నారు, కొంతమందికి ఏమో పులి స్టాప్ పెడతా ఉన్నారు. మరి ఇదేంది?